మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, వింటర్ వచ్చింది అంటే అన్ని సీజన్ లో కంటే వింటర్ లో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది జనరల్ గా, తెలిసిందే కదా సార్. అయితే హెయిర్ పోతూనే ఉంటది ఈ సీజన్ లో. సో మంచి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి అంటారు? ఎగ్జాక్ట్లీ హియర్ యాక్చువల్లీ హెయిర్ ఫాల్ కి చాలా మంచి మంచి రెమెడీస్ కూడా ఉన్నాయి, అండ్ దాంతో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే లైక్ ఓన్లీ డూయింగ్ దట్ రెమెడీ, లేకపోతే ఓన్లీ ఒకరు ఏదో ఒక ఆయిల్ తీసుకొని రాయడం, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ తీసుకొని వాడడం, అది మాత్రం చేస్తే వాళ్ళకు సరిపోదు. సో దట్ ఈస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే. అంటే ఎలా ఉంటుందంటే లైక్ సపోజ్ మీరు కోకోనట్ ఆయిల్ రాశారు, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఇది పనిచేస్తాయి, ఓకే. మీకు ఏమవుతుందంటే ఇన్సైడ్ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, సో అక్కడ వరకు వెళ్ళొద్దు యాక్చువల్గా. సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, లైక్ ఫుడ్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జనరలీ ఈవెన్ హియర్ ఆల్సో insulin, higher level of insulin level also has got a big role for the hair fall, to become obese, and for the hair fall, for the heart blockage, for becoming diabetes. ఇది అన్నీ అవడానికి ఒకటే కారణం అక్కడ, ఓకే. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ మనం చెక్ చేయాలి, దట్ ఈస్ నంబర్ 1. ద నంబర్ 2, లైక్ డైలీ బేసిస్ లో కనీసం 2 చెంచా మెంతులు తినడం మొదలుపెట్టాలి మీరు. తినడం? ఎస్. డైలీ బేసిస్ లో పొద్దున పూటలు వేసి రోస్ట్ చేశాక ఫస్ట్ 2 చెంచా నానబెట్టిన మెంతులు మనం తినాలి, ఓకే. సో తినడం మొదలు పెడితే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు ఇమీడియట్ హెయిర్ ఫాల్ ఆపడం మొదలు పెడతాం. ఈవెన్ హెయిర్ కూడా కొంచెం హెల్దీగా తయారవుతుంది, ఓకే. అండ్ రూట్ నుంచి పనిచేస్తాయి, బికాస్ ఇంటేక్ మనం తీసుకుంటున్నాం కదా. సో ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు రూట్ నుంచి కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది హెయిర్, అండ్ దాంతో పాటు మనకు నార్మల్ గా బాగానే ఉంటుంది. బట్ ఇది ఓకే, నార్మల్ గా ఒకరికి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళకు అన్ని ఓకే ఉంది. బట్ అక్కడ నేను చూసిన కేసెస్ ఏంటి అంటే అలోపేషియా. అలోపేషియా ఇస్ జస్ట్ లైక్ ఒక కాయిన్ లాగా వెళ్ళిపోతాయి, ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, ఓకే. ఎక్కడ ఊడిపోయింది, లేకపోతే ఎక్కడ ఊడిపోయింది, లేకపోతే కొంతమందికి మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్, దట్ ఈస్ ఎం సెట్లు ఎక్కడ పోతుంది అన్నమాట కంప్లీట్ గా. ఎక్కడ ఉంటుంది, జెనెటికల్లీ ఆల్సో కమ్స్, బట్ వీ కెన్ చేంజ్ ఇట్, వీ కెన్ చేంజ్ ద జెనెటిక్ ప్యాటర్న్, ఓకే. బట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డయట్, ఓకే. సెకండ్ థింగ్, హెయిర్ కు మనం హైజెనిక్ గా ఉంచాలంటే వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద పొల్యూషన్ వచ్చాక ఇమీడియట్లీ మనం స్నానం చేయాలి, హెడ్ బాత్ చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి సేఫ్. లేకపోతే సపోజ్ ఇఫ్ యు ఆర్ కవరింగ్ సంథింగ్, యు ఆర్ గోయింగ్ అవుట్, లైక్ ఎస్పెషల్లీ ఫర్ ద గర్ల్స్ ఐఎమ్ టెలింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అంత ఇబ్బంది లేదు, వాళ్ళకు ఓకే, హెయిర్ ఇస్ ఇన్ ద సేఫ్టీ కండిషన్. లేకపోతే సపోజ్ బైక్ మీద నార్మల్లీ జెంట్స్ ఇటు తిరుగుతారు చాలా మంది, అండ్ దే గో అవుట్ ఇన్ ద మార్నింగ్, దే విల్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ వచ్చాక జస్ట్ ముఖం కడిగేస్తారు, కాల్చేయి కడిగేస్తారు, వెళ్ళి పడుకొని పోతారు. సో దట్ అఫెక్ట్స్ ద హెయిర్, బికాస్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ ద హెయిర్, ఓకే. సో ఎప్పుడైనా సరే హెయిర్స్ కు పొల్యూషన్ తగిలితే ఆటోమేటికలీ అక్కడి నుంచి హెయిర్ ఫాల్ అవడం కానీ హెయిర్ వీకెన్ అవడం కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ద అనదర్ రీజన్ ఈజ్ ద ఫుడ్ హ్యాబిట్, ఓకే. ఎప్పుడైనా సరే మనకు మినరల్ తగ్గిపోయింది అనుకో మన బాడీలో, అప్పుడు మనకు హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి. ఎప్పుడైనా ప్రోటీన్ తగ్గిపోతే కూడా మనకు హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి. ఆర్ ఎల్స్ యు ఆర్ యూజింగ్ ఎక్సెసివ్ అలోపతిక్ మెడిసిన్ స్పెషల్లీ, ఓకే. If suppose regularly you are using BP tablet, otherwise sugar tablet, thyroid tablets మీరు వాడుతున్నారు, ఈవెన్ దాని వల్ల కూడా మనకు అలోపతిక్ మెడిసిన్ ద్వారా కూడా మనకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది, ఓకే. అండ్ అనదర్ థింగ్ లైక్ ఇఫ్ ఈస్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ, అప్పుడు కూడా మనకు హెయిర్ ఫాల్ అవడం
మొదలు పెడతాయి. సపోజ్ లెటర్సే మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ బాగా తగ్గిపోయింది, ఓకే, అప్పుడు కూడా ఇదే ఆటోమేటికలీ మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. లేకపోతే లెటర్సే మీకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే కూడా హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి. లేకపోతే సపోజ్ యు ఆర్ ఇంటూ మెనోపాజ్ కి వచ్చేసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, బట్ ఐ జనరలీ రూల్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. Then after that I suggest them some sort of medicines. Otherwise, if it is a minor problem, I just ask them to go for diet pattern. A diet pattern and a mental తినడం వల్ల వాళ్ళకు కంప్లీట్ గా నార్మలైజ్ అవ్వడం. ఓకే, సో దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ నార్మల్లీ హ్యాపెన్స్. యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్. అయితే విటమిన్ ఈ క్యాప్సిల్స్ జనరల్ గా మనం హెయిర్ కి యూస్ చేస్తూనే ఉంటాం కదా. ఎస్. సో ఎంతవరకు అది పనిచేస్తుంది అంటారు? Okay, that is external use ki fine, no problem. You can add it in the coconut oil bottle. Coconut oil bottle lu మీరు add cheyandi. If you are taking 100 ml, you can add around 6 capsules in that. Add cheseyandi. Add చేస్తే, బట్ యూ షుడ్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. ఓకే, ఎక్కువ రోజు స్టోర్ చేయడం అది మంచిది కాదు. సో దానిలో ఆయిల్ మనం మిక్స్ చేసేసి మనం యూజ్ చేయొచ్చు. జనరల్ గా విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు అంటారా? ఇంటర్నల్ తీసుకుంటున్నారు కదా. ఎస్, సమ్ ఆయిలీ ఉంటది కదా లోపల, అలానే తీసేసుకోవాలి. దట్ విల్ బి డిజాల్వ్. Yes, so that is also could be taken intake. Even after, apart from that, we can use it for external purpose in the hair. Okay, దానిలో కూడా యూజ్ చేయొచ్చు. బట్ అక్కడ ఏంటంటే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఓన్లీ దాట్ వన్ ఈస్ నాట్ ఎనఫ్. ఇప్పుడు నేను చెప్పానుగా, లైక్ మినరల్ డెఫిషియన్సీ ఉంటే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే అవుతుంది, అండ్ ఈవెన్ యు ఆర్ యూజింగ్ ఎక్సెసివ్ మెడికేషన్, ఎనీ సార్ట్ ఆఫ్ ఎలోపతిక్ మెడికేషన్ అప్పుడు కూడా అవుతుంది. హార్మోనల్ ఇంబాలన్స్ ఉంటే మన బాడీలో అవుతుంది, ఎనీ అదర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా మీకు అవుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో వెన్ ఎవర్ ఎనీ పేషెంట్ కమ్స్ టు మీ, యాక్చువల్లీ ఫస్ట్ I check the root cause. What is the root cause of that hair fall? So then after that only I suggest them some sort of medication. Otherwise, if it could be treated only by the diet, then I just ask them to go for only consultation, and I tell them the diet pattern and follow that mentally. Okay, on daily basis, and వాళ్ళకు తగ్గిపోతుంది అంతే. There are so many people, they have come, they have just taken the consultation and consultation తీసుకొని జస్ట్ మెంతులు తినడం వాళ్ళు మొదలు పెట్టారు. విత్ ఇన్ 15 days ఆఫ్ టైం వాళ్ళకు పెరగడం మొదలు పెట్టింది హెయిర్స్, అండ్ హెయిర్ ఫాల్ ఆగిపోయింది కంప్లీట్ గా విత్ ఇన్ 15 days ఓన్లీ, వితౌట్ ఎనీ మెడిసిన్. తాగొచ్చు అంటారు కదా మెంతుల డ్రింక్ కూడా తాగొచ్చు అంటారు. డ్రింక్ కూడా చేయొచ్చు, బట్ అన్లెస్ అంటిల్ యూ డు నాట్ చ్యూ అంటే మనం చప్పరించుకొని తినకపోతే అప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం రాదు మనకి. ఓకే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీ. బట్ మీరు నములుకొని తింటే మెంతులు పొద్దున, లేకపోతే సపోజ్ ఒకరికి పళ్ళు బాగలేదు, బాగా ఏం చేయాలంటే పౌడర్ చేసేసి నానపెట్టాలి, నానపెట్టేసి తినొచ్చు ఆఫ్టర్ 5 to 6 hours. అలా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే కూడా బాగా కూడా పనికి వస్తుంది. సో బోత్ ద వే ఇట్ ఈస్ పాసిబుల్. ఈ విధానం వాడచ్చు, ఆ విధానం కూడా వాడచ్చు, బట్ వాడితేనే వాళ్ళకు రిజల్ట్ తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్. మెన్ అయినా ఉమెన్ అయినా ఇలాంటి ఫాలో అవుతే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు హెయిర్ ఫాల్ ఇమీడియట్ ఆగడం అవకాశం ఉంది, అండ్ విత్ ఇన్ 15 days ఆఫ్ టైమ్ దే విల్ గెట్ ద రిజల్ట్. ఓకే, ఇట్స్ వెరీ వండర్ఫుల్ రెమెడీ ఇన్ మై ఎక్స్పీరియన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ షాంపూ, లేకపోతే different types of therapies, different types of serums and all people are using, I'll suggest them to stop everything. They are not supposed to use that. Okay, if it is something like a good product, Ayurvedic product, something is there, then they can use it. Like aloe vera shampoo, they can use it. లేకపోతే ఇప్పుడు నార్మల్ గా ఎనీ అదర్ షాంపూ which is prepared by the Ayurvedic formula, even they can use it. Yeah, so that is not harmful and they don't have hair fall again, and వాళ్ళకు తగ్గడం కూడా మొదలు పెడతాయి. బట్ ఇంటర్నల్ మెడిసిన్ ఇస్ ద బెస్ట్ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకు సపోజ్ ఒకరికి గుచ్చా వెళ్ళిపోతుంది, సపోజ్ థైరాయిడ్ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ మొత్తం
కొంచెం ఎట్లా చేసరికి వచ్చేస్తాయి అన్నమాట వచ్చేస్తది చెయ్యికి. అవును సో ఎలా రాకుంటే ఉండాలంటే ఇమీడియట్లీ స్టాప్ అవ్వాలంటే హెయిర్ ఫాల్స్, అప్పుడు ఏమవుతుందంటే ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్ దట్ విల్ గివ్ ఎ రిజల్ట్ విదిన్ 2 to 3 days ఆఫ్ టైం. ఓన్లీ 3 days, ఓన్లీ 3 రోజులు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. ఎస్, so like this some remedies are also there, and apart from that I have some medication which can stop the hair fall and it will strengthen the hair immediately. Nice sir, thank you.